జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పైన మన అజిత్ దోవల్ గారు నోరిప్పినారు. ఆ 88 గంటల్లో భారత్ ఏం చేసింది, ఎందుకు చేసింది, ఎలా చేసింది అన్న దానిపైన ఇప్పుడు అసలు కథ అనేది బయటకు వస్తుంది. 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో విహారయాత్రకు వెళ్ళినటువంటి అమాయకులైన మన హిందూ బంధువులపైన ఉగ్రవాదులు నువ్వు హిందువా లేకపోతే ముస్లింవా అని చెప్పేసి అడిగి మరీ డౌట్ వస్తే ఫ్యాంట్లు విప్పి మరీ చూసి దాడి చేసి 26 మందిని చంపేశారు. దీంతో దేశం మొత్తం కూడా రగిలిపోయింది. కానీ భారత్ ఆవేశంలో వెంటనే ఏదో ఒక దాడి చేయలా. ముందుగా ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి, ఎక్కడ దెబ్బ కొడితే వాళ్ళ నెట్వర్కే నేరుగా దెబ్బ తగులుతుంది పక్కాగా లెక్కేసింది. ఆ తరువాతే అసలు పనిని మొదలుపెట్టింది. గూఢాచార సంస్థలు సమాచారాన్ని సేకరించినాయి, నిఘా పెట్టినాయి, ఏ లక్ష్యాలను బద్దలు కొట్టాలో గుర్తించినాయి. ఏ పరిస్థితి వచ్చినా సరే ఏ విధంగా స్పందించాలా, ఏ విధంగా దాడి చేయాలా అన్న దానిపైన ముందుగానే సాధన చేశారు. సాధారణ ప్రజలకు, మన సైనికులకు నష్టం వీలైనంత తక్కువగా ఉండే విధంగా మొత్తం ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యూ సిరీస్ లో కూడా ఈ నిఘా, లక్ష్యాల ఎంపిక, ముందస్తు సాధన మొత్తం ప్లానింగ్ ను మొదటి భాగంలో చూపించబోతున్నారు. ఆ విధంగా 2025 మే 7వ తేదీన తెల్లవారుజామున భారత నిర్ణయం అయితే తీసుకునేది. ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన మన భారతీయ సాయుధ దళాలు ఖచ్చితమైన దాడులన్నీ కూడా చేసినాయి. మొత్తం 9 ఉగ్రవాద కేంద్రాలను టార్గెట్ చేశారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను కావాలనే టార్గెట్ చేయకుండా ఉగ్రవాద శిబిరాలు అలాగే వాళ్ళ నెట్వర్క్ పైనే దృష్టి పెట్టినట్లు భారత్ అయితే తెలిపింది. అంటే భారత్ ఇచ్చినటువంటి మొదటి సందేశం అనేది చాలా సింపుల్. మన దేశంలో అమాయకులను చంపి సరిహద్దు దాటి వెళ్ళి దాక్కుంటే కథ అనేది అక్కడితో అయిపోయినట్టు కాదు. అర్థమవుతుందా? ఆ 9 టార్గెట్లలో లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద కేంద్రాలు ఉన్నట్టు భారత ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనారు. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఆ సంఖ్య అనేది ఇంతగా 10 రెట్లు కూడా ఉండొచ్చు. వీళ్ళలో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, దాడులను వెనకుండి నడిపించే వాళ్ళు కూడా ఉండారని చెప్పేసి ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. కానీ మిత్రులారా, ఈ కథ అనేది ఇంతటితో పూర్తయిపోవాలా. భారత ఉగ్రవాద స్థావరాలను కొట్టిన తర్వాత పాకిస్తాన్ కూడా తిరిగి దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది. మన సైనిక ప్రాంతాలు అలాగే ముఖ్యమైన స్థావరాలను టార్గెట్ చేసింది. తన మిత్ర దేశం టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లతో కూడా దాడులకు ప్రయత్నించింది. ఈ పాకిస్తాన్కు చైనా కూడా సపోర్ట్ చేసింది. దీంతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వెంటనే రంగంలో దిగినాయి. పాకిస్తాన్ దాడులను ఇంకా పెంచడంతో భారత్ కూడా మరింత గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఇతర ముఖ్యమైన టార్గెట్లపైన కూడా భారత్ దాడులంతా కూడా చేసింది. ఆ విధంగా ఉగ్రవాద శిబిరాలను బద్దలు కొట్టడంతో మొదలైనటువంటి ఈ పోరు భారత్ పాకిస్తాన్ మధ్యన దాదాపు 88 గంటల పాటు సాగింది. చివరకు మే 10వ తేదీ సాయంత్రానికి 2 దేశాలు కూడా దాడులు ఆపేందుకు అంగీకరించాయి. ఇప్పుడు ఆ 88 గంటల వెనుక భారత్ అసలు ఏం ఆలోచన చేసింది, ముందే ఏం టార్గెట్గా పెట్టుకునింది, ఎంతవరకు వెళ్ళాలని ఫిక్స్ చేసుకునింది అన్న విషయాలపైన మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు మాట్లాడినారు. దోవల్ గారు చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ సింధూర్తో ఏం చేయాలన్నది భారత్ ముందే పక్కాగా నిర్ణయించుకునింది. పెహల్గాం దాడికి కారణమైనటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలా. దాంతోపాటు భారత ఓపికగా ఉందని చెప్పేసి, చేతకాందని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. అవసరమైతే ఎంత రిస్క్ అయినా కూడా తీసుకుంటాం, ఉగ్రవాదులపైన గట్టిగా దెబ్బ కొడతాం అన్న విషయాన్ని దోవల్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అజిత్ దోవల్ గారు ఇచ్చినటువంటి తొలి ఇంటర్వ్యూ ఇదే కావడంతో ఇప్పుడు మరింత ఆసక్తి పెంచుతుంది. ఈ ఒక్క మాటలోనే ఆపరేషన్ సింధూర్ వెనుక భారత ఏం ఆలోచించిందో అర్థమవుతుంది. భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోదు. కానీ మన దేశం పైన ఉగ్రదాడులు చేసి ఏమీ జరగనట్టు వెళ్ళిపోవచ్చని చెప్పేసి మాత్రం ఎవరూ అనుకోకూడదు. గత కొన్నేళ్లుగా భారత్ ఇదే విషయాన్ని చేతల్లో చూపిస్తుంది. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ స్ట్రైక్స్, 2025లో ఆపరేషన్ సింధూర్. ఈ 3 కూడా ఒకే రకమైన దాడులు అయితే కావు. అప్పటి పరిస్థితులు వేరు, అలాగే కొట్టాల్సిన టార్గెట్లు కూడా వేరు. కానీ భారత్ చెప్పిన విషయం మాత్రం ఒకటే, సరిహద్దు ఆవతల ఉన్నాం కదా అని చెప్పేసి భారత్ మనల్ని ఏమీ చేయలేదని చెప్పేసి ఉగ్రవాదులు అనుకుంటే ఇక ఆ లెక్క అయితే ఎట్టి పరిస్థితులు కూడా పనిచేయదు. ఆపరేషన్ సింధూర్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉండాలి.
ఇది ఏదో ఒక్కరోజు కోపంతో తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ముందుగా సమాచారాన్ని సేకరించారు, దాన్ని పక్కాగా క్రాస్ చెక్ చేశారు, ఎక్కడ దాడులు చేయాలో గుర్తించారు, ముందుగానే దానిపైన సాధన కూడా చేశారు. ఏ పరిస్థితి వచ్చినా సరే ఏం చేయాలో కూడా దానికి తగ్గట్టుగా రెడీ అయిపోయినారు. అన్నీ పక్కాగా చూసుకున్న తర్వాతే ఈ దాడి అనేది చేశారు. పైగా ఈ ఆపరేషన్లో మన ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ కలిసి పనిచేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ మీద ఆసక్తి అనేది ఇంకా పెరుగుతుంది. 2 భాగాలుగా వస్తున్నటువంటి ఈ డాక్యూ సిరీస్లో మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అధికారులు, సైనిక అధికారులు, ఆపరేషన్లో పనిచేసిన వాళ్ళు ఆ సమయంలో అసలు ఏం జరిగిందో చెప్తున్నారు. మొదటి భాగంలో పెహల్గామ్ దాడి తర్వాత భారత్ ఏ విధంగా సమాచారం సేకరించింది, టార్గెట్లను ఏ విధంగా గుర్తించింది, దాడికి ముందు ఎలాంటి సాధన చేసింది, మొత్తం ప్లాన్ అనేది ఏ విధంగా సిద్ధం చేసింది అన్నది చూపించబోతున్నారు. ఇక రెండో భాగంలో అసలు దాడులు ఏ విధంగా జరిగినాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏ విధంగా పనిచేశాయి, ఆ 88 గంటల్లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అన్నది చూపించున్నారు. ఇందులో జనరల్ అనిల్ చౌహాన్ గారు కూడా చాలా ముఖ్యమైన విషయం చెప్పినారు. యుద్ధాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలో తెలిసినంత మాత్రాన సరిపోదు, ఎప్పుడు ఆపాలో కూడా తెలియాలా. ఎందుకంటే ఇదేం సినిమా కాదు. ఒక తప్పు నిర్ణయం తీసుకున్న అణ్వాయుధాలు ఉన్నటువంటి 2 దేశాల మధ్య పరిస్థితి ఎంత దూరం వెళ్తాదో చెప్పలేము. అందుకే ఆ 88 గంటల్లో భారత్ ముందు 2 పనులు ఉన్నాయి. ఒకటి, పెహల్గామ్ దాడి వెనుక ఉన్నటువంటి ఉగ్రవాదులకు గట్టిగా సమాధానం చెప్పాలా. అదే సమయంలో ఆ దాడులు అదుపు తప్పి పెద్ద యుద్ధంగా మారకుండా కూడా చూసుకోవాలా. ఇక్కడ నేను కూడా అనుకున్నా, అరే దీనమ్మ ఇంత సులభంగా దీన్ని మొదలు పెట్టాల్సింది గారా, అసలు పాకిస్తాన్ అనేది లేకుండా పోయింటే పేడ పోయింది అన్నట్టు నేను కూడా అనుకున్నాను. నా మాదిరిగానే చాలా మంది ఆలోచన చేశారు. ఇప్పుడు ఆయన చెప్తాంది కూడా అదే. సరే, ఈ 2 భాగాలకు సంబంధించినటువంటి డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం 2026 ఆగస్టు 15వ తేదీన రాత్రి, అంటే ఈ రోజు 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ అలాగే డిస్కవరీ ప్లస్లో ప్రసారం కానున్నది. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్లో అసలు విషయం ఎన్ని బాంబులు వేశారు, ఎన్ని టార్గెట్లు బద్దలు కొట్టారు అన్నది మాత్రమే కాదు, ఎక్కడ కొట్టాలా, ఎప్పుడు కొట్టాలా, ఎంతవరకు వెళ్ళాలా, ఎప్పుడు ఆపాలా, ఈ 4 పైన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలగాల. భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ మన ఓపికను చేతగాంతనం అనుకోవద్దు, మనం మౌనంగా ఉన్నామని భయపడుతున్నామని చెప్పేసి అనుకోవద్దు. మన దేశ ప్రజలపైన ఉగ్రదాడి జరిగితే దానికి గట్టిగా సమాధానం చెప్పే శక్తి మనకు ఉండాలా. అదే సమయంలో ఎక్కడ ఆపాలో నిర్ణయించే తెలివి కూడా ఉండాలా. ఆ 88 గంటల్లో మన మోడీ ప్రభుత్వం ప్రపంచానికి ఇచ్చినటువంటి మెసేజ్ కూడా అదే. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.